ఇలాంటి తరుణంలో మన యొక్క మోనెక్స్ ఎక్స్చేంజ్ సిఇఓ గారు బాకి శ్రీనివాస్ రెడ్డి గారు తన 13-14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో అనేక రకాల క్రిప్టో కరెన్సీ యొక్క కాయిన్స్ తయారు చేసి ఎంతో మందికి ఇవ్వడం జరిగింది. అలాగనే ఓన్ గా మూన్టెక్ సొల్యూషన్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఎంతో అపారమైనటువంటి అనుభవంతో ఎన్నో కంపెనీల్లో పనిచేసినటువంటి వీళ్ళు, ఈ యొక్క సాఫ్ట్వేర్ టీం వాళ్ళు అందరికీ ఎంతో మందికి ఎన్నో రకాలుగా తయారు చేశాం కదా, మనమే ఎందుకు ఒక గొప్ప ఎక్స్చేంజ్ ని తయారు చేయకూడదు, మంచి కాయిన్స్ మనమే ఎందుకు అందరికి అందియకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క మోనెక్స్ ఎక్స్చేంజ్ ను స్థాపించడం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా దీని మీద వీళ్ళు కష్టపడి కృషి చేసి మోనెక్స్ ఎక్స్చేంజ్ ను తయారు చేయడం జరిగింది. అలాగనే ఈ ఎక్స్చేంజ్ చాలా అద్భుతంగా అన్ని ఎక్స్చేంజ్ల కంటే కూడా డిఫరెంట్ గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా 270 ఎక్స్చేంజ్లు ఇంతవరకు ఉన్నాయి. కానీ ఏ దాంట్లో కూడా యూపీఐ ద్వారా, అంటే ఫోన్ పే ద్వారా మనం అమౌంట్ డిపాజిట్ చేయడము, తర్వాత వాటిని డాలర్స్ గా స్వాప్ చేసుకోవడము, తర్వాత ఆ యొక్క డాలర్స్ ను మళ్ళీ తిరిగి ఐఎన్ఆర్ గా విత్డ్రా పెట్టుకోవడము, ఆ యొక్క విత్డ్రా పెట్టుకున్న అమౌంట్ ను మన అకౌంట్ లో వేసుకోవడము, ఇలాంటివి ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్ లో కూడా లేదు. అంత అద్భుతంగా ఈ ఎక్స్చేంజ్ ను తయారు చేశారు. అందుకే దీన్ని వరల్డ్ నంబర్ 1 లో కూడా నంబర్ 1 అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రపంచంలో క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసే వాళ్ళల్లో, అలాగనే ఎక్స్చేంజ్లు ఉపయోగించే వాళ్ళలో దాదాపుగా 70% మంది మన ఇండియన్స్ నే ఉన్నారు. కాబట్టి సారు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఈ ఎక్స్చేంజ్ ను తయారు చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి ఎక్స్చేంజ్ ఇది. మనందరికి కూడా లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఇందులో రెఫరల్ డిజైన్ చేయడం జరిగింది. ఆ రెఫరల్ ప్రోగ్రామ్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, మనము ఎన్నో రకాల కంపెనీలలో పనిచేయడం జరిగింది. కానీ ఈ ఎక్స్చేంజ్ ఇలాంటి డిఫరెంట్ కలిగినటువంటి ఎక్స్చేంజ్లలో, క్రిప్టో ఎక్స్చేంజ్ లో మనము ఎవరు కూడా పనిచేయలేదు. ఎందుకంటే ఏ ఎక్స్చేంజ్ కూడా రెఫరల్ ప్రోగ్రామ్ ను కలుగజేయలేదు. అలాగనే ఏ ఎక్స్చేంజ్ కూడా కమ్యూనిటీ చేరడం కోసము ఎలాంటి ప్రోగ్రామ్ కూడా పెట్టలేదు. కానీ మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మనందరి కోసము, కమ్యూనిటీ కోసము దాదాపుగా ఒక 10 లక్షల మంది త్వరగా కమ్యూనిటీ జాయిన్ కావాలనే ఉద్దేశంతో, ఎవరైతే ముందుగా 10 లక్షల మంది మోనెక్స్ ఎక్స్చేంజ్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే అని చెప్పేసి అందరికి కూడా ఆదాయాన్ని ఏ విధంగా పంచివ్వాలనేటువంటి ఉద్దేశంతో చక్కటి ఒక రెఫరల్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ గురించి మనము ఈరోజు చెప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గనుక ఒక పెన్ను పేపర్ తీసుకొని చక్కగా రాసుకుంటే గనుక ప్రతిదీ పిన్ టు పిన్ గుర్తుంటాయి ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా మోనెక్స్ ఎక్స్చేంజ్, ఈ మోనెక్స్ ఎక్స్చేంజ్ అనేటువంటి యాప్ ను మనము వెబ్ లింక్ ద్వారా కానీ, ఏపీకే ఫైల్ ఇంత ముందు ఉన్నది దాని ద్వారా కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క వెబ్ లింక్ ద్వారా ఈ మోనెక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటామో, ఇది ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము ఇందులో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రజెంట్ కేబీసీ కాయిన్, మోనెక్స్ కాయిన్ అనేటువంటి 2 కాయిన్స్ ఉన్నాయి. ఈ 2 కాయిన్స్ ట్రేడింగ్ కి అందుబాటులో ఉన్నాయి. కొనడం అమ్మడము చేయొచ్చు. ఇది ఫ్రీ, ఎలాంటి కూడా రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అయితే కమ్యూనిటీ త్వరగా జాయిన్ కావాలనే ఉద్దేశంతో కొంతమంది వరకు కొన్ని ఆఫర్స్ పెట్టడం జరిగింది. ఎవరైతే
ఒక 2,000 రూపాయలు ఇందులో పెట్టుబడిగా పెట్టుకొని $20 వస్తాయి ఫ్రెండ్స్. 2,000 రూపాయలకు $20 తో ఎవరైతే పెట్టుబడి పెట్టుకొని ఎంఎన్సి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్లకు నాన్ వర్కింగ్ కింద ఒక 4 బెనిఫిట్స్, వర్కింగ్ కింద ఒక 2-3 బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ బెనిఫిట్స్ గురించి ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, చెప్పే ముందు మనకు ఇందులో లిస్టింగ్ అయినటువంటి ఎంఎన్సి కాయిన్, తర్వాత కేబీసీ కాయిన్ గురించి ఒక్క 2 నిమిషాలు ఫ్రెండ్స్. చూడండి, ఎంఎన్సి కాయిన్ అనేటువంటిది ఈ యొక్క మూనెక్స్ ఎక్స్చేంజ్ యొక్క ఓన్ కాయిన్. వాళ్ళు ఇవి 5 కోట్ల కాయిన్స్ మాత్రమే తయారు చేయడం జరిగింది. ఈ ఎంఎన్సి కాయిన్ ఎలాంటిదంటే ఈ యొక్క మూనెక్స్ ఎక్స్చేంజ్ లో మనము ట్రేడింగ్ చేసేటప్పుడు గ్యాస్ ఫీజు కింద కట్ అయ్యే కాయిన్. కాబట్టి గ్యాస్ ఫీజు కింద కట్ కావడం కోసము ఓన్ గా తయారు చేసుకున్నటువంటి కాయిన్ ఇది. సో భవిష్యత్తులో ఇది మంచి ఫ్యూచర్ ఉన్న కాయిన్, మంచి వాల్యుబుల్ కాయిన్. ఎందుకంటే ఒక గొప్ప మూనెక్స్ అనేటువంటి ఎక్స్చేంజ్ రేపు వరల్డ్ నంబర్ 1 అవుతా ఉంది. ఇప్పుడే దాదాపుగా 1,00,000 మంది వరకు జాయిన్ కావడం జరిగింది. ఎవరు జాయిన్ అయినా కూడా రేపు పొద్దున మనము ట్రేడింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎంఎన్సి కాయిన్ ఉండాలి. గ్యాస్ ఫీజు కింద కట్ అవుతా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉపయోగపడేటువంటి ఈ కాయిన్ ను రెఫరల్ ప్రోగ్రామ్ కింద 2 కోట్ల కాయిన్స్ అందరికీ ఎయిర్ డ్రాప్ కింద పంచడం జరుగుతుంది. అలాగనే ట్రేడింగ్ లో 2 కోట్ల కాయిన్స్ పెట్టడం జరుగుతుంది. కంపెనీ గ్రోత్ కోసం 1 కోటి కాయిన్స్ తీసి పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా 5 కోట్ల కాయిన్స్ మాత్రమే ఎంఎన్సి కాయిన్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనము మిగతా ఎక్స్చేంజ్లు ఆలోచన చేసినట్లయితే కనుక బిఎన్బి ఎక్స్చేంజ్ లో బినాన్స్ ఎక్స్చేంజ్ లో వారి యొక్క బిఎన్బి కాయిన్ ఈరోజు దాదాపుగా ₹1,00,000 వరకు వెళ్ళడం జరిగింది. అలాగా వాళ్ళ గ్యాస్ ఫీజు కింద కట్టే కాయిన్ ఎప్పుడైనా అద్భుతమైనటువంటి రేటుకు వెళ్తుంది. అలాంటి ఎంఎన్సి కాయిన్ మనది. తర్వాత కేబీసీ కాయిన్. ఈ కేబీసీ కాయిన్స్ కూడా 1,440 కోట్ల కాయిన్స్ తయారు చేయడం జరిగింది. ఈ 1,440 కోట్ల కాయిన్స్ లో దాదాపుగా మొత్తం కాయిన్స్ బర్న్ చేసి 15 కోట్ల కాయిన్స్ మాత్రమే ఇప్పుడు పెట్టడం జరిగింది. వీటిలో కూడా 2028 కంతా అన్ని కాయిన్స్ బర్న్ చేసి ఒక 5 కోట్ల కాయిన్స్ మాత్రమే ఉంచాలని మన సీనియర్లందరూ తాపత్రయపడుతున్నారు. అది చేసి తీరుతారు ఖచ్చితంగా. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఈ కేబీసీ కాయిన్ అనేటువంటిది దాదాపుగా నాకు తెలిసి ఒక 5-6 కోట్ల మందికి తెలుసు ఈ కాయిన్ గురించి. ఇంత అద్భుతమైన కాయిన్ ఇది, మన కాయిన్ ఇది. ఒక్కసారి దీని గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే మన భారతదేశ జనాభా దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. 140 కోట్ల జనాభా కేబీసీ కాయిన్స్ ఎన్ని సార్? 5 కోట్లు. 5 కోట్ల కేబీసీ కాయిన్స్ 140 కోట్ల మంది. చూడండి, ఒక్కొక్కరు ఒకటి తీసుకున్నా కూడా ఒకరికి కూడా రాదు. సో ఇంత అద్భుతమైనటువంటి మన కాయిన్ ఇది కేబీసీ కాయిన్. ఈ 2 కాయిన్స్ ను అడాప్ట్ గా చేసుకొని మన మూనెక్స్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ముందే చెప్పాను, ఈ యాప్ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్ చేసుకొని మనము ట్రేడింగ్ చేసుకుంటా ఉండొచ్చు. అలా కాకుండా ఎవరైతే 2,000 రూపాయలు మనము ఇందులో పెట్టుబడిగా పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటామో ఎంఎన్సి కాయిన్స్, వాళ్లకు ఒక 4 బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది, నాన్ వర్కింగ్ బెనిఫిట్స్. మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఎప్పుడైతే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్లకు నెలకు ఒకటిలాగా ఎంఎన్సి కాయిన్స్ 20 నెలలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు మనము $20 పెట్టుబడితో 2,000 రూపాయలకు $20 వస్తాయి. $20తో పెట్టుబడితో మనము ఎంఎన్సి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వితిన్ సెకండ్స్ లోనే మనకు ఒక ఎంఎన్సి కాయిన్ మన అకౌంట్ లో పడిపోతుంది. ప్రస్తుతము దీని ధర ₹290 నుండి $330, $340 మధ్యలో నడుస్తా ఉంది. ఇది దాదాపుగా $9 వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈ కాయిన్ మనకు ఒక కాయిన్ వెంటనే వస్తుంది. సేమ్ అట్ ద మంత్, నెక్స్ట్ మంత్ అయితేనే అదే టైంలో మరి ఒక కాయిన్ రావడం జరుగుతుంది. ఇలాగా
20 కాయిన్స్ 20 నెలలు వస్తాయి. రెండవ బెనిఫిట్ ఏంటంటే 20 కేబీసీ కాయిన్స్ ఆన్ ద స్పాట్ మన అకౌంట్లో పడిపోతాయి. సో ఈ కాయిన్‌కి వాల్యూ ఇప్పుడు రూ. 2 నుండి 2.5 నడుస్తా ఉంది. ఇవి రెండో కాయిన్. తర్వాత మూడో బెనిఫిట్ ఏంటంటే ఎయిర్ డ్రాప్ ఇన్‌కమ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మూనెక్స్ ఎక్స్చేంజ్‌లో మన కమ్యూనిటీ ఉంది కాబట్టి కొత్త కాయిన్స్ ఏవైనా సరే వాళ్ళు కూడా మా కాయిన్స్ మీ యొక్క ఎక్స్చేంజ్‌లో అమ్ముకుంటామని చెప్పి తీసుకొని వస్తే గనుక లిస్టింగ్ చేయాలంటే మన దాంట్లో అప్పుడు మనం డిమాండ్ చేసిన అమౌంట్ గానీ, లేకుంటే గనుక వాళ్ళు కొన్ని కాయిన్స్ గానీ మన ఎక్స్‌చేంజ్‌కు ఎయిర్ డ్రాప్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన కాయిన్స్‌లో మనకు కూడా కంపెనీ 70% కొన్ని కాయిన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. 30% కంపెనీ పెట్టుకుంటుంది. సో ఈ విధంగా కూడా మనకు కొన్ని కాయిన్స్ రావడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఇన్‌కమ్ రాయల్టీ 1 ఇన్‌కమ్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. రాయల్టీ 1 ఇన్‌కమ్‌లో మనకు కంపెనీ 4 మ్యాట్రిక్ లాగా ప్రపంచంలో ఎక్కడైనా ముందు మీరు జాయిన్ అయ్యారు. మీ తర్వాత జాయిన్ అయిన వారిని వరల్డ్‌లో మనకు దాదాపుగా ఇప్పుడు 17 దేశాలలో పర్మిషన్ ఉంది. ఈ యొక్క దేశాలలో ఇంకా పూర్తి ప్రపంచంలో ఎక్కడ ఎవరు జాయిన్ అయినా కూడా మన తర్వాత జాయిన్ అయిన వారిని మన కింద లెవెల్ 1 కింద నలుగురిని వేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క లెవెల్ 1లో $2, తర్వాత లెవెల్ 2 కింద 16 మందిని ఫిలప్ చేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క $8, లెవెల్ 3లో 64 మందిని వేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క $32, నాలుగో లెవెల్లో 256 మందిని ఫిలప్ చేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క $128. ఈ విధంగా మొత్తం మనకు 8 లెవెల్లు కంపెనీయే కంప్లీట్ చేసి దాదాపుగా 8 లెవెల్లు పూర్తయ్యేలోపు మన అకౌంట్లో అక్షరాల రూ. 40,00,000 వరకు డిపాజిట్ కావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత మోర్ దాన్ ఇన్‌కమ్ మనము ఫ్రీగా ఎలాంటి పని చేయకుండా తీసుకునే అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ మొట్టమొదటి బెనిఫిట్ 20 ఎంఎన్‌సి కాయిన్‌లో నెలకొక ఎంఎన్‌సి కాయిను. తర్వాత రెండో బెనిఫిట్ 20 కేబీసీ కాయిన్స్. మూడో బెనిఫిట్ ఎయిర్ డ్రాప్ కింద వచ్చినటువంటి కాయిన్స్‌ను ఈ 3 రకాల కాయిన్స్‌ను 24 గంటల్లో మనము ఎనీ టైమ్ 24/7 ఏ టైంలోనైనా మనము ఈ కాయిన్స్‌ని అమ్ముకోవచ్చు. మనకు ఎలాంటి కండిషన్స్ లేవు. అయితే నాలుగో ఇన్‌కమ్ రాయల్టీ 1 ఇన్‌కము చూడండి ఫ్రెండ్స్, మనకు దాదాపుగా కంపెనీ 8 లెవెల్లలో రూ. 40,00,000 మనకు డిపాజిట్ అయ్యేటప్పుడు మనము ఇంత మోర్ దాన్ ఇన్‌కమ్ చేసేటప్పుడు తీసుకునేటప్పుడు కంపెనీకి కూడా మనం ఖచ్చితంగా ఏదో ఒక ఫేవర్ చేయాలి కాబట్టి ఒక చిన్న కండిషన్ కంపెనీ పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే ఈ రాయల్టీ 1 ఇన్‌కామ్‌ని మనం విత్‌డ్రా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక నలుగురు మెంబర్స్‌ని మన కింద లెవెల్ 1లో జాయిన్ చేపియాలి. ఎవరైతే లెవెల్ 1లో నలుగురిని జాయిన్ చేపిస్తారో వెంటనే వాళ్ళు విత్‌డ్రా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడు జాయిన్ చేపిస్తారో అనేది మీ ఇష్టం. మనం జాయిన్ అయిన వెంటనే లెవెల్ 1 గనుక మనము పూర్తి చేసుకుంటే గనుక మనకు రాయల్టీ 1 నాన్ వర్కింగ్ కింద ఇచ్చేటువంటి రాయల్టీ 1 ఇన్‌కమ్‌లో ఫస్ట్ లెవెల్‌లో $2, రెండో లెవెల్‌లో $8, మూడో లెవెల్‌లో $32 ఈ విధంగా వచ్చిన ఇన్‌కమ్‌ను వచ్చినట్టే మనము విత్‌డ్రా పెట్టుకోవచ్చు. నలుగురిని మనము వెంటనే జాయిన్ చేపిస్తే. అలా కాదు, నేను కొన్నాళ్ళు ఉంటాను. ఒక 3 మంత్స్, 4 మంత్స్ ఉంటాను. ఇన్‌కమ్ పన్న తర్వాతనే చూసి నేను విత్‌డ్రా పెట్టుకుంటాను. తర్వాత జాయిన్ చేపిచ్చి అంటే అది మన ఇష్టం. సో, మనం ఏ విధంగా రాయల్టీ 1 ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నలుగురిని జాయిన్ చేపియాలి ఫ్రెండ్స్. అలాగనే ఇవి 4 నాన్ వర్కింగ్. మనం ఏం పని చేయలేదు. మనం రూ. 2,000 పెట్టుబడి పెట్టుకొని ఎంఎన్‌సి సబ్స్క్రైబ్ చేసుకుంటానే మనకు 4 ఇన్‌కమ్స్ ఇస్తా ఉంది. నంబర్ 1 నెలకొకటి ఎంఎన్‌సి లాగా 20 నెలలు. నంబర్ 2 20 కేబీసీ. నంబర్ 3 ఎయిర్ డ్రాప్ ఇన్‌కమ్. నంబర్ 4 రాయల్టీ 1 ఇన్‌కమ్. తర్వాత మనము ఎలాగో రాయల్టీ ఇన్‌కమ్‌ని విత్‌డ్రా చేసుకోవాలంటే 4 మెంబర్స్‌ని మనము
జాయిన్ చేపియాలి కాబట్టి రెఫరల్ ఇవ్వాలి కాబట్టి ఇది వర్కింగ్ ఇన్కమ్ గా మార్చుకొని మనం పని చేస్తే చూడండి మనకు కంపెనీ ఇక్కడ కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఎలాగంటే ఫ్రెండ్స్, రెఫరల్ ప్రోగ్రామ్ కింద మనము లెవెల్ 1లో ఎంత మందినైనా జాయిన్ చేయించుకోండి, మనకు 10% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. 10% అంటే మనము $20తో మన కింద సబ్స్క్రైబ్ చేపిస్తే ఒకరిని మనకు $2 వస్తాయి. వచ్చిన వెంటనే ఆన్ ద స్పాట్ లో మనము విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. అలాగనే వాళ్ళు కనుక మళ్ళా ఎవరినైనా జాయిన్ చేపిస్తే లెవెల్ 2 అవుతుంది. లెవెల్ 2లో 2%, లెవెల్ 3లో 3%, లెవెల్ 4లో 4%, లెవెల్ 5లో 5%. ఈ విధంగా మనకు పోయే కొద్దీ మనము రెఫరల్ ప్రోగ్రామ్ లో 10 లెవెల్ వరకు ఇన్కాన్ని మనకు కమిషన్ గా ఇవ్వడం జరుగుతా ఉంది. 10వ లెవెల్లో మనకు తెలియకుండానే ఎవరో ఎక్కడో కింద మనకు అప్పటికే కమ్యూనిటీ చాలా చేరుంటుంది. ఎక్కడో ఎవరో ఒకరు పని చేసినా కూడా మనకు 10% అంటే మనం మొదటి లెవెల్లో పని చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో చివరి లెవెల్లో ఎవరో ఎక్కడో పని చేసినా కూడా మనకు $2 రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎక్కడన్నా వేరే కంపెనీలలో మనం పని చేస్తే ఏమవుతుంది, పోయే కొద్దీ మనకు టీం పెరుగుతా పోతుంది కాబట్టి మనకు ఇన్కమ్ అనేటువంటిది 0.0001 అట్లా తగ్గించుకుంటా పోతారు. కానీ ఇక్కడ మనకు పెంచుకుంటా పోయినారు. అంటే మన ఈ ఎక్స్చేంజ్ ఎంత బలంగా మనకు పని చేయడానికి అవకాశం కల్పిస్తుందో ఒక్కసారి మనం అందరము గ్రహించగలము. అలాగనే ఫ్రెండ్స్, తర్వాత మనకు కంపెనీ ఏ విధంగా ఫోర్మాట్రిక్ లాగా మన కింద ఫిల్అప్ చేసుకుంటా పోతా ఉందో అలాగనే మనం కనుక రెఫరల్ ప్రోగ్రామ్ లో వర్కింగ్ ప్రోగ్రామ్ లో పని చేసుకుంటూ ఫోర్మాట్రిక్ కనుక మనం కూడా ఫిల్అప్ చేసుకుంటా పోతే కనుక 10 లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి అక్షరాల 25 కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మనము ఎవరము ఎంతవరకు ఎంత సంపాదించుకుంటాం అనేటువంటిది మన మీదే ఆధారపడింది. మన సీనియర్స్ కొంతమంది, బెనర్జీ సార్ అయితేనేమి, ఇంకా వేరే సార్ అయితేనేమి, మా టీంలో కూడా కొంతమంది లేదు మీరు ఫోర్మాట్రిక్ కాదు, మేము 100 మంది నేర్చుకుంటామని చెప్పి వాళ్ళు శపథం చేసి మరీ 100 మంది నేర్చుకొని పని చేయడం జరుగుతూ ఉంది. అలాగనే దుర్గాపతి సార్ గారు కూడా దాదాపు ఇప్పటికే 150 మందిలో ఎంతమందినో వేశారు ఫస్ట్ లెవెల్లోనే. చూడండి, నలుగురికే 25 కోట్లు తీసుకుంటే 100 మందిని ఆ విధంగా ఫస్ట్ లెవెల్లో వేసుకుంటే ఇంకా వాళ్ళ కింద నలుగురు 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 అలా పోతే ఎంత ఇన్కమ్ వస్తుందో ఒక్కసారి ఊహించండి. మన ఊహకే అందదనమాట. అందనంత ఇన్కాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని మనకు మోనెక్స్ ఎక్స్చేంజ్ కలిగించడం జరిగింది. అలాగనే ఫ్రెండ్స్, శిస్తు ఆరో ఇన్కమ్ ఏంటంటే మనము చూడండి, ఎప్పుడైతే మన కింద ఫస్ట్ లెవెల్లో నలుగురు, రెండో లెవెల్లో 16 మంది అవుతారో, 20 మెంబర్స్ అయితానే మనకు ఈ యొక్క మోనెక్స్ కంపెనీ ఒక ఆర్బీఐ పర్మిషన్ తో కూడినటువంటి డెబిట్ కార్డు, వీసా కార్డు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కావాలని మనం అప్లై చేసుకుంటే మన ఆధార్ అడ్రస్కే వాళ్ళు పంపడం జరుగుతుంది. ఈ డెబిట్ కార్డు ద్వారా 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే మన మోనెక్స్ లో ఉన్నటువంటి మనం సంపాదించుకున్నటువంటి ఐఎన్ఆర్ ను ఎనీ ఏటీఎంలో, ఏ బ్యాంక్ ఏటీఎంలో అయినా కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. అలాగనే మనము ఏదన్నా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన మోనెక్స్ ఐడిలో ఉన్నటువంటి డాలర్లను అక్కడ ఏటీఎంలలో విత్డ్రా చేసుకోవచ్చు. సో మనకు ఈ యొక్క ఏటీఎం కార్డు ద్వారా 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత 7వ ఇన్కమ్ ఫ్రెండ్స్, చూడండి, ఎవరైతే ఇక్కడ ఈ యొక్క మోనెక్స్ ఎక్స్చేంజ్ అనేటువంటిది నార్మల్ పీపుల్ కూడా చక్కగా ట్రేడింగ్ చేసుకునేటట్టు డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈజీ మెథడ్ లో ఒకసారి మనం యాప్ ఓపెన్ చేసి చూసినామంటే మనకు అర్థమైపోతా ఉంది. చాలా చక్కగా ట్రేడింగ్ ఎలా చేయాలో అంత ఈజీ మెథడ్ లో ఉంది. సో కాబట్టి మన
కింద ఉన్నటువంటి టీము లెవెల్ 1 వాళ్ళు ట్రేడింగ్ చేసి వాళ్ళు కాయిన్స్ అమ్మడం కొనడం చేస్తే అందులో గ్యాస్ ఫీజు కింద కట్ అయ్యేటువంటి అమౌంట్ లో కంపెనీ మనకు కూడా లెవెల్ 1 కింద 10% మనకు ఫస్ట్ లెవెల్ వాళ్ళకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత చక్కగా మనకు డిజైన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, భవిష్యత్తులో మనము ఫస్ట్ లెవెల్లో ఎంత మందిని వేసుకుంటే గనుక అంతమంది ట్రేడింగ్ చేస్తే గనుక ఎంత అద్భుతమైనటువంటి ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి 270 ఎక్స్చేంజ్లలో ఏ ఎక్స్చేంజ్ కూడా ట్రేడింగ్ ఇన్కమ్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు వచ్చే గ్యాస్ ఫీజ్ ఇన్కమ్ లో పై వాళ్ళ కమిషన్ ఇవ్వడం అనేటువంటిది లేదు. అలాంటి గొప్ప అవకాశాన్ని మన మూనెక్స్ ఎక్స్చేంజ్ కలుగజేసింది. కాబట్టి మనము ఎంత అమౌంట్ అయినా ట్రేడింగ్ ద్వారా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. సో మన కింద ఉన్న వాళ్ళకు మనం కూడా ట్రేడింగ్ ఎలా చేయాలా అనేది మనం నేర్చుకొని వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం కలుగజేస్తే కనుక ఇందులో మనం కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇవి కాకుండా కంపెనీ కొంతమంది ఏం చేశారంటే చాలా మంది, సార్ ఇది అమౌంట్ చాలా చిన్న అమౌంట్ 2,000 రూపాయలే, ఇంకా ఏమన్నా మనము ఎగస్ట్రా ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అని చాలా మంది అడగడం జరిగింది. అందుకోసమై మన డిఓ గారు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు దీంట్లో ఇంకొక రాయల్టీ 2 అనేటువంటి ఇన్కమ్ ను కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇది మనము $50 సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దీనికి ఇక 2 చిన్న కండిషన్లు. ఎవరైతే లెవెల్ 1 పూర్తి చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళకే ఈ యొక్క $50 సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇవి మనం విత్డ్రా పెట్టుకోవాలంటే కనుక ఎవరైతే $50 సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, చూడండి, ఇంతకు ముందులాగే రాయల్టీ 1 ఇన్కమ్ లో లాగానే ఇక్కడ కూడా మనకు కంపెనీ ఫోర్మాటిక్ ద్వారా నాన్ వర్కింగే దాదాపుగా 8 లెవెల్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో కూడా సేమ్ రాయల్టీ 1 ఇన్కమ్ లాగానే మన కింద నలుగురిని ఏసీ ఐడీలు ఒక్కొక్కరికి $3 లాగా ఫస్ట్ లెవెల్లో $12, రెండో లెవెల్లో $48, మూడో లెవెల్లో $192, నాలుగో లెవెల్లో $768, ఈ విధంగా 8 లెవెల్లు కంప్లీట్ అయ్యే లోపు మనకు దాదాపుగా 2.5 కోట్ల ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశాన్ని మనకు కల్పించారు. ఇది కాకుండా ఎవరైతే $50 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వెంటనే మనకు మన అకౌంట్లో 25 కేబీసీ కాయిన్స్ ప్రతి నెలకు 25 కేబీసీ కాయిన్స్ లాగా 20 నెలలు మనకు 500 కేబీసీ కాయిన్స్ రావడము జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైనటువంటి ఇన్కమో. ఇక్కడ నాన్ వర్కింగ్ కింద మనకు ఫోర్మాట్రిక్ లాగా దాదాపుగా 8 లెవెల్లో కంపెనీ ఫిల్అప్ చేసే ఐడియాలు మనకు 2.5 కోట్లు. తర్వాత కేబీసీ కాయిన్స్ నెలకు 25 లాగా 500 కేబీసీ కాయిన్స్ రావడము జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడ ఎవరైతే పని చేస్తారో అలాంటి వాళ్లకు ఈ కంపెనీ మనకు పట్టం కట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరైతే మన కింద $50 సబ్స్క్రైబ్ చేపిస్తామో వెంటనే పైన వాళ్లకు 20% మనకు కమిషన్ రావడం జరుగుతుంది. $50లో 20% అంటే వెంటనే మనకు $10 వస్తాయి. ఎంత మంచి ఇన్కమో చూడండి ఫ్రెండ్. అలాగనే తర్వాత రెండో లెవెల్కి $2, తర్వాత 3 నుంచి 10 లెవెల్ల వరకు కూడా ఒక్కొక్క డాలర్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రాయల్టీ 2లో అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, మన కింద ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు 2.5 కోట్ల అమౌంట్ తీసుకునే లోపు మనకు దాదాపుగా 50 లక్షల రూపాయలు ప్రతి దాంట్లో కూడా లెవెల్కి 20%. ఫస్ట్ లెవెల్లో
$12 వాళ్ళు తీసుకుంటే దాంట్లో 20% అంటే $2.5. రెండో లెవెల్‌లో $48 వాళ్ళు తీసుకుంటే దాంట్లో 20% $9 మనకు. ఈ విధంగా ప్రతి లెవెల్‌కు కూడా పైనున్న వాళ్ళకు రెఫరల్‌గా 20%, 20% లాగా ఆ వ్యక్తి 2.5 కోట్లు తీసుకుంటే మనకు 50 లక్షలు నాన్ వర్కింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇంత చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కలగజేశారు. కాబట్టి మనం చక్కగా ఎలాంటి సందేహం లేకుండా ఇందులో పనిచేయొచ్చు. ఫ్రెండ్స్, అలాగనే మన యొక్క మూనెక్స్ ఎక్స్చేంజ్ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి. చూడండి, వీళ్ళు ఈ యొక్క ఎక్స్చేంజ్‌ను ఎంత చక్కగా డిజైన్ చేశారంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ ఎక్స్చేంజ్‌లో కూడా పీ అంటే పర్సన్ టు పర్సన్ యూఎస్డిటీస్ అమ్ముకోవడం అలాంటిది బినాన్స్‌లో తప్ప ఏ దాంట్లో కూడా లేదు. అయితే బినాన్స్‌లో ఉంది, కానీ అది కొంచెము చాలా కష్టతరమైనటువంటిది. ఎందుకంటే మనము అమౌంట్ పంపించే వ్యక్తి ఎవరో అర్థం కాదు. వాళ్ళు ఫోన్ కూడా సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. టైం కూడా వాళ్ళు ఫిక్స్ చేసుంటారు. ఆ టైంలోపు పంపిస్తే అమౌంట్ ఒకవేళ రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవడం కూడా జరుగుతాది. సో, ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, అలాంటి ఇబ్బందులు లేకుండా మన ఎక్స్‌చేంజ్‌లో పీ అనేటువంటి విధానాన్ని చాలా చక్కగా హైలైట్ చేసి తయారు చేయడం జరిగింది. ఇందులో మనం ఎవరి దగ్గరైతే యూఎస్‌డిటీ తీసుకుంటున్నామో వాళ్ళతో చాటింగ్ చేసే అవకాశం కూడా, వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసే అవకాశము, ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. అంటే దీన్ని బట్టి యాప్ ఎంత చక్కగా రన్ అవుతుందో మనకు అర్థమవుతుంది. మనం వరల్డ్‌లో నంబర్ 1 కావడానికి ఈ పీ అనేటువంటి ఒక్క ఆప్షనే మన యొక్క ఎక్స్‌చేంజ్‌ను అద్భుతంగా తీసుకొనెళ్తుంది. ఇప్పటివరకు ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు దీని గురించి అర్థమవుతాది ఫ్రెండ్స్. ఒక్కసారి యాప్ ఓపెన్ చేసి మన ఆప్షన్స్ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. తర్వాత నెక్స్టు డిపాజిటు, విత్‌డ్రాలు. డిపాజిట్ అనేటువంటిది కూడా మన దాంట్లో చాలా చక్కగా ఫాస్ట్‌గా అవుతా ఉంది. విత్‌డ్రాలు కూడా అంతే. నేను పోయినసారే చెప్పాను. మన ఎక్స్‌చేంజ్‌ను చూసి కొన్ని ఎక్స్‌చేంజ్‌లు వాళ్ళు గూడా ఈ మధ్య ఫాస్ట్‌నెస్ పెంచి తొందరగా విత్‌డ్రాలు ఇవ్వడం జరుగుతా ఉంది అంటే, మన ఎక్స్‌చేంజు ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎఫ్ఐయు పర్మిషన్ కొరకు వాళ్ళు పెట్టిన కండిషన్‌ల వల్ల మనకు ఐఎన్ఆర్ విత్‌డ్రా ఆపినారు. కాబట్టి మీరెవ్వరు గూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి గూడా ఏంటంటే, మనము మన కంపెనీలో మన యొక్క శ్రీనివాస్ మిశ్రా సార్ అయితేనేమి, వేరే వాళ్ళైతేనేమి మనకు యూఎస్‌డిటీ పక్కన బయట రూ. 100, రూ. 99 సేల్ అవుతా ఉంది. కాబట్టి తక్కువ ధరకు తీసుకొనొచ్చి ఇస్తా ఉంటే మనము ఎక్కువగా విత్‌డ్రాలు పెట్టేసి మనము మన కంపెనీకి ద్రోహం చేయొద్దు ఎవరే గాని. దయచేసి కొన్నాళ్ళ వరకు ఐడీల కోసమని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రూ. 95, రూ. 96కే యూఎస్‌డిటీ ఇవ్వడం జరుగుతా ఉంది. సో, ఇలాంటి యూఎస్‌డిటీని మీరు ఎక్కువ బయటికి విత్‌డ్రా పెట్టకుండా ఒక్క 10 డేస్ నాకు తెలిసి ఒక 10 ఆర్ 20 డేస్ వరకు మనమే ఉపయోగించుకుంటే చానా బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. సో, అలాగనే వీళ్ళు మనకు, మీకందరికీ తెలుసో తెలియదో గానీ, మన యొక్క మోనెక్స్ వాళ్ళు రూ. 87కే మనకు యూఎస్‌డిటీ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం చేశామంటే, ఆ ఇచ్చిన డాలర్‌లను అత్యాశకు వెళ్ళి మనము అదే ఏదో సామెత చెప్తారు గదా! బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతును కోసుకొని ఒకటేసారి గుడ్లల్లో తీసుకోవాలనే రకంగా ఏం చేశామంటే, మనమే అత్యాశకు పోయి వేలు డిపాజిట్ చేసి పక్కకు తరలించడం మూలంగా మళ్ళీ దాంట్లో కూడా రూ. 98 చేయడం జరిగింది. లేకుంటే మనకు దాదాపుగా ఒక 20 డేస్ దాదాపుగా రూ. 87కే డాలర్ ఇవ్వడం జరిగింది. సో, నేను కూడా చాలా తీసుకున్నాను. చాలా మంది గైడులు వేయించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్వాప్ అనే సిస్టమ్ ద్వారా మనకు ఒక ఆప్షన్ ఉంది. స్వాప్ ద్వారా మనము మన ఐఎన్ఆర్‌ను డాలర్లుగా మార్చుకోవచ్చు. తర్వాత మనము ట్రేడింగ్ చేసి ఏ కాయిన్ అమ్ముకున్నా వచ్చిన డాలర్లను ఐఎన్ఆర్‌గా ఈ స్వాప్ ద్వారా మార్చుకొని మన వాలెట్ నుండి డైరెక్ట్‌గా మన బ్యాంక్‌లోకి
బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఉంది. తర్వాత చక్కగా మనది వ్యాలెట్ కమ్ ఎక్స్చేంజ్ వ్యాలెట్ కూడా ఉంది మనకు. అలాగనే మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్టేకింగ్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, స్టేకింగ్ ప్రోగ్రామ్ కూడా అనేక రకాల కాయిన్స్ కానీ డాలర్లు కానీ ఏవైనా సరే స్టేకింగ్ పెట్టుకోవచ్చు. ఒక స్టేక్ కాయిన్ కు ఏ కాయిన్స్ పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేబీసీ కాయిన్స్ మనము 1 ఇయర్ దాకా స్టేకింగ్ పెడితే కనుక 20% మనకు అదనంగా కలిపి ఆ రోజు ఎంత రేట్ అన్నా ఉండని మనకు సంబంధం లేదు, మనకు కాయిన్సే ఇస్తారనమాట. అలాగే ఎంఎన్సి కాయిన్ స్టేకింగ్ పెట్టుకోవచ్చు, యుఎస్డిటీ పెట్టుకోవచ్చు, సొలానా, బిట్ కాయిన్ ఇటు అన్ని దానిలకు కూడా స్టేకింగ్ కల్పించారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, తర్వాత రిపోర్టు రిపోర్ట్ లో కూడా డిపాజిట్ హిస్టరీ కానీ, తర్వాత ట్రాన్స్ఫర్ హిస్టరీ కానీ, తర్వాత విత్డ్రాల్ హిస్టరీ కానీ అన్ని చక్కగా మనది ఈ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం హిస్టరీ ఉంటుందని అన్నారు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు. కాబట్టి ఎంత డేటా ఖర్చు అవుతుందో ఒక్కసారి ఊహించండి. అలాగనే ప్రొఫైల్లో మన అడ్రస్, కేవైసీ చేసుకునే విధానము, మన పాస్వర్డ్, సెక్యూరిటీ ఇది వెబ్3 ఎక్స్చేంజ్ లో తయారు చేయడం జరిగింది. మనకు సెక్యూరిటీ కూడా బ్లాక్ స్టోన్ టెక్నాలజీ ద్వారా చాలా చక్కగా సెక్యూరిటీ ఉంది, మంచి సెక్యూరిటీ. ఎందుకంటే టెక్నాలజీ మంచి టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది కాబట్టి మనకు హ్యాక్ కాకుండా చాలా పర్ఫెక్ట్ గా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్. అలాగనే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక యూజెటీ ద్వారా మనము ఏదైనా బిట్ కాయిన్ కానీ, ఎథీరియం కాయిన్ కానీ, సొలానా కానీ, యూఎస్డిటీ కానీ, బెంజ్ కార్ కానీ ఇలాగా ఒక 12 రకాల వస్తువులు పెట్టడం జరిగింది. ఒక యూఎస్డిటీ మనము ఇక్కడే ట్రేడింగ్ చేసి సంపాదించుకున్నదో, లేకుంటే కనుక ఏదన్నా అకౌంట్లు వేయడం మూలంగా వచ్చిన ఇన్కమ్ లో నుంచి ఒక్క యూఎస్డిటీని మనం ఖర్చు పెట్టి ఒక లాటరీ టికెట్ కొనుక్కుంటే కనుక ఏవైనా మనకు డాలర్లు కానీ, $20, 50, 100, $1000 కానీ, లేకుంటే కనుక ఏదో ఒకటి మనకు వస్తువు కానీ తగిలేటువంటి అవకాశం ఉంది. మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అలాగనే ఫ్రెండ్స్, తర్వాత పే అనే ఆప్షన్ కూడా పెట్టడం జరిగింది. చూడండి, అన్ని ఎక్స్చేంజ్లకు ఉండే లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నాయి, ఇంకా అదనంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పే ఆప్షన్ కూడా చూడండి, ఐడి టు ఐడి మనము ఒకరికి ఏమన్నా కాయిన్స్ కానీ డాలర్లు కానీ పంపించుకోవాలంటే ఈ పే ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది. అలాగనే ఇన్సూరెన్స్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది $20 ద్వారా ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో వాళ్ళకు పొద్దున మనకి ఏదైనా జరిగితే మన నామినీకి ₹5,00,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ యొక్క ఇన్సూరెన్స్ ఆపడం జరిగింది. తర్వాత కొన్ని రూల్స్ మార్చి మళ్ళీ ఇన్సూరెన్స్ తప్పకుండా పెడతామని చెప్పారు. కాబట్టి ధైర్యంగా మనము ఈ యొక్క ఎక్స్చేంజ్ లో మనము పని చేయొచ్చు. అలాగనే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక బొనంజాను మనకు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఇవ్వడం జరిగింది. మనం అందరం దాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. చూడండి, బొనంజా ఆఫర్ ఏంటంటే ఎవరైతే కొత్త వాళ్ళు 4 ఐడీలు తమ కింద ఫస్ట్ లెవెల్లో ఫిల్అప్ చేసుకుంటారో ఒక్కొక్కరికి 3 ఐడీల వరకు $2 రావడం జరుగుతుంది. తర్వాత 4వ ఐడి యాక్టివేషన్ అయిన వెంబడే $10 అంటే మొత్తం నాలుగు ఐడీలకు $16 రావడం జరుగుతుంది. సో ఒక ఐడికి మనకు $4 లాగా ఇన్కమ్ వస్తుంది. ఇది చాలా చక్కని అద్భుతమైనటువంటి ఇన్కమ్. అలాగనే మనము ఎవరైతే 4 కంప్లీట్ అయినాయో వాళ్ళు కూడా లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 కంప్లీట్ కావడం కోసము మన సిఓ సార్ గారు చక్కగా డిజైన్ చేశారు. ఎవరైతే 4 దాటి 5వ ఐడి వేస్తే ఒక ఐడికే ఫస్ట్ లెవెల్లో $5 ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. సో మనం పెట్టినటువంటి $20 ఇక్కడ మనకే కంపెనీ ఏం చేస్తా ఉంది, పంచుతా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా మనం ఎక్కడైనా పని చేయాలంటే కనుక కంపెనీలో మనము రెండు ఆలోచించాలి. ఆ కంపెనీ మనకు ఇంత ఇన్కమ్ ను ఏ విధంగా ఇస్తుంది అనేటువంటిది ఒకటి ఆలోచన చేయండి. నెంబర్ 2 ఏంటంటే ఇంత ఇన్కమ్ ను మనకి ఇచ్చే కంపెనీ అది ఏ విధంగా రన్ అవుతుంది, దానికి రన్ కావడానికి ఏ విధంగా దానికి పెట్టుబడి వస్తూ ఉంది, ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటిది ఈ 2 విషయాలు ఆలోచన చేస్తే మీరు చక్కగా పని చేసుకుంటారు. చూడండి, మన కంపెనీలో మనం పెట్టే $20
మన పైన ఉన్న అప్లైనర్స్ అందరికి 10 లెవెల్ల వరకు పంచుకుంటా పోతే $13 అయిపోతాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా 10 లెవెల్లు పంచితే మనం పెట్టిన $20లో $13 అయిపోతాయి. తర్వాత మిగిలిన $7లో $4 తీసుకొని కంపెనీ మన పైనున్న వాళ్లకు ఇద్దరికి రాయల్టీ ఇన్కమ్ గా ఇస్తుంది. రాయల్టీ ఇన్కమ్ గా ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా $3 మిగిలి ఉంటాయి కంపెనీ దగ్గర. ఈ $3లను ఈవెంట్ కోసమో, అడ్వర్టైజ్మెంట్ కోసమో, బొనంజాల కోసమో కంపెనీ ఉపయోగిస్తా ఉంది. చూడండి, ఇప్పుడు బొనంజా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇప్పుడు బొనంజా ఏంటి, 4 ఐడీలు అయిపోయిన తర్వాత 5వ ఐడి వేసిన వాళ్ళకు $5 ఇస్తా ఉంది. అంటే మామూలుగా $2 వచ్చేవి, ఇంకా $3 ఎగస్ట్రా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మిగిలిన $3 కూడా కంపెనీ మనకే పనిచేస్తా ఉంది. సో కంపెనీ మన నుండి రూపాయి కూడా ఆశించకుండా పనిచేస్తా ఉంది. చూడండి ఫ్రెండ్, ఇంకా ఈ విధంగా చేసినప్పుడు ఎంతమందికి ఎన్ని రకాల రాయల్టీ ఇన్కమ్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. కాస్త లేట్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా అందరికీ రాయల్టీ ఇన్కమ్ అనేటువంటిది అందరికి కూడా వచ్చి తీరుతుంది. చూడండి, ఇంకోటి ఏంటంటే, మరి మనకి ఏ విధంగా ఇన్కమ్ ఇచ్చిందో చూశాము. మరి కంపెనీకి ఏం బెనిఫిట్ అని మీరు ఆలోచించవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క క్రిప్టో ఎక్స్చేంజ్లకు ఎంత ఆదాయం అంటే, ట్రేడింగ్ ఇన్కమ్ అనేటువంటిది చాలా భారీగా వస్తుంది. చాలా భారీగా. బినాన్స్ వాళ్ళకి చూడండి, పర్ డే 2.5 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. ఎందుకంటే ఒక్క బిట్ కాయిన్ ఎంత ఉంది, 60-70 లక్షలు ఉంది. అలాంటి కాయిన్స్ ఎన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత గ్యాస్ ఫీజు వస్తూ ఉంటుందో ఆలోచన చేయండి. అందుకే మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చెప్పేది ఒక్కటే, నాకు మీ ద్వారా వచ్చే ఇన్కమ్ నాకు ఏం అవసరం లేదు, కాబట్టి మీకే అంతా మంచి విధంగా డిజైన్ చేశానని ఎప్పుడు చెప్తా ఉంటారు. అలాగనే ఆయన కూడా తన యొక్క గ్యాస్ ఫీజులో వచ్చేటువంటి ఇన్కమ్ ని కూడా మనకు ట్రేడింగ్ ఇన్కమ్ గా 10% పంచుతున్నారంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో. ఇలాంటి వ్యక్తి మనకు దొరకడము చాలా చాలా మనము అదృష్టం చేసుకున్న వాళ్ళము. ఫ్రెండ్స్, మనమందరము ఎన్ని చెప్పినా, ఎన్ని బొనంజాలు ఇచ్చినా కూడా ఈరోజు మనము సరిగ్గా పని చేయకుండా ఉన్నాము. కానీ ఆ ఎఫ్ఐయు అనేటువంటి దాని గురించి వదిలిపెట్టండి, ఖచ్చితంగా అది రావడము జరుగుతుంది. సో తర్వాత మనకు కేబిసి మార్కెట్ కూడా త్వరలో రన్ అవుతా ఉంది. ఇంకా చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, చూడండి, మన మోనెక్స్ ఎలాంటిదంటే సముద్రం లాంటిది ఫ్రెండ్స్. మోనెక్స్ ఎలాంటిది, సముద్రం లాంటిది. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా సముద్రం చూడడానికి ఒకటేలాగా అందరికి కనపడుతుంది, మీకైనా, నాకైనా, ఎవరికైనా. కానీ ఇందులో బాగా ఈత నేర్చుకున్న గజీతగానికి సముద్రంలోకి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి. వల వేసేవానికి ఏం దొరుకుతాయి, చేపలు దొరుకుతాయి. ఏం ఈత రాదు, వల వేసేది రాదు, ఏం రాదు. సముద్రం దగ్గరకు పోయి మనము ఊరికి నిలబడి చూస్తే ఏమవుతుంది, మన కాళ్ళు తడుస్తాయి. సో మన మోనెక్స్ కూడా అంతే. ఎవరైతే ఇందులో బాగా ఆరితేరి మనము ఈ ముత్యాలు ఏరుకుంటామా, లేకుంటే ఇంకా చేపలు పట్టుకుంటామా, కాళ్ళు తడుపుకుంటామా అనేటువంటిది మన మన మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా చక్కగా ఇందులో పనిచేసి గొప్ప ధనవంతులు అవుతారని అందరికీ మనసా వాచా కర్మ అందరికీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ